హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆఫ్టర్ 3 days అయితే మన రైడ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. 3 days నుండి అయితే ఇదే రూమ్లో స్టే చేస్తాం అనమాట మథురాలో. సో నేను ఒక్కరోజు బయటికి పోయి అట్లా తిరిగేసి శ్రీకృష్ణ జన్మస్థలం అయితే దర్శనం చేసుకొని వచ్చినాం. సో వీడియోగ్రఫీ ఏం ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి బ్లాగ్ కానీ ఏం చేయలే. ఒక రీల్ అయితే అప్లోడ్ చేసిన. ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం అయితే. సో అదనమాట, 3 days స్టే చేసి మళ్ళీ బండి తీయాలంటే ఎట్లా ఉంది అసలుకి. ఆగితే ఇంట్రెస్ట్ పోతుంది మొత్తం అసలుకి, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అట్లా. సో బైక్ స్పేర్ పార్ట్ అయితే ఈరోజు వస్తుందన్నమాట. నడుస్తుంది, బట్ మళ్ళీ మనం బయటికి ఢిల్లీ దాటిన తర్వాతకి ఎవరు ఉండరు, మనకి ఏ స్పేర్ పార్ట్ దొరకదు, ఆడ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి మనకి హైదరాబాద్ నుండి అయితే ఒక అన్న వస్తున్నాడు అనమాట. సో అన్న కూడా మాతో పాటు రైల్లో జాయిన్ అవుతుండు. సో బైక్ సెట్ చేసేసుకొని సో ఈరోజు నుండి అయితే మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం రైడ్ని. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అసలు ఇట్లా అవుతుంది అనుకోలే అసలుకి. సో ఏది జరిగినా మన మంచికి అనుకొని ఇంకా తప్పదని ముందుకు పోయి ఇబ్బంది పడేదానికంటే పోతే పోయిన డబ్బులు అని చెప్పేసి అయితే స్టే తీసుకొని ఇట్లనే ఉన్నాం. ఇంకా ఇదంతా స్టోరీ పక్కకు పెడితే మనమైతే ఫ్రెష్గా రైడ్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఇప్పటివరకు అయితే అంతా ఆగమాగం ఉండే ఏమేమో ఆలోచించుకుంటా సెట్ రైట్. ఓకే, లెట్స్ గో గైస్. లాస్ట్ బ్లాగ్స్లో కమెంట్ చూసిన ఒక బ్రోది. బ్రో ఏమంటున్నారు అంటే ఎక్కువ బైక్ పైన ట్రావెలింగ్ చేస్తున్నారు, కొంచెం వ్యూస్ ప్లేసెస్ చూపెట్టండి, లొకేషన్స్ మంచి అని. సో నేను ఏం చెప్తున్నా అంటే మేము ఎక్కువ ట్రావెల్ చేసేది బైక్ పైన, మేము వెళ్ళేది రైడ్స్ కోసం. ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేదానికంటే మేము రైడే ఎక్కువ చేసాం అనమాట. సో మ్యాక్సిమం మేము మెయిన్ ప్లేసెస్కి వెళ్ళాలని చూస్తాం. చిన్న ప్లేసెస్కి వెళ్ళాలంటే ఆ రూట్ నుండి మళ్ళీ చాలా దూరం పోవాలి, మాకంత వర్త్ అనిపించదు ఎందుకో. డెస్టినేషన్స్ కంటే మేము ఎక్కువ జర్నీయే చూస్ చేసుకుంటాం. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను చూపించడానికే ట్రై చేస్తాను ఇప్పటి నుండి. సో కొన్ని చూసాం, కానీ అవి మరీ చిన్న అంతా లాగ్ అవుతుందని చెప్పేసి నేను బెటర్ అనమాట. అన్ని ప్రతి ఒక్కటి పక్కా అది చూడాల్సిన ప్లేస్ అట్లా అంటేనే నేను రికార్డ్ చేస్తాను. సో అదనమాట. సో ఇప్పుడు ఈ రైడ్లో వచ్చేసి ఏంటంటే మనకి హైదరాబాద్ టు ఢిల్లీ వరకు అయితే చూడాల్సిన ప్లేసెస్ ఏం లేకుండే అసలుకి. మొత్తం NH-44 కాబట్టి మేము ఇంకా ప్లేసెస్ వేరే ఏం చూస్ చేసుకోవాలి వెళ్ళడానికి. మనకి హైవేలో కూడా ఏమి ఉండవు. ఆగ్రాకి వచ్చిన తర్వాతకి తాజ్మహల్ ఉంటుంది. సో ఫ్రైడే రోజు తాజ్మహల్ క్లోజ్ అనమాట మేము ఆగ్రాకి వచ్చిన రోజు. సో రిటర్న్లో చూద్దామని చెప్పేసి అయితే స్కిప్ కొట్టినాం. సో మథురాకి వచ్చేసినాం, శ్రీకృష్ణ జన్మస్థలం చూసినాం, కానీ మీకు చూపించలేకపోయినా ఎందుకంటే సో మొబైల్ ఫోన్స్ వీడియోగ్రఫీ ఏది అలవ్ లేదనమాట దాంట్లో టెంపుల్లో. కానీ మీరు మాత్రం మథురా సైడ్ వస్తే మాత్రం అసలు మిస్ అవ్వదు అసలుకి. మంచిగా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ మాత్రం. ఎంత క్రౌడ్ ఉన్నా సరే మీకు అంత డిస్టర్బ్ అనిపించదు. సో చాలా పెద్దగా ఉంది టెంపుల్. మీకు బయట కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది, కూర్చోనికి యోగా చేసుకోవచ్చు, మంచిగా ఉంది, చాలా పెద్ద. సో మనకు లగేజ్ కానీ అన్నిటికీ లాకర్స్ అవైలబుల్ ఉంది మొబైల్ ఫోన్స్ పెట్టుకోనికి. సో ప్రశాంతంగా వెళ్ళేసి రండి. ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది, సుకూన్గా పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఈవినింగ్ 6:30, 7కి అట్లా వెళ్ళినాం. 2 hours అట్లా టైం స్పెండ్ చేసి వచ్చేసినాం. 9:30 క్లోజ్ అవుతుంది అనమాట. మార్నింగ్ 6కో ఏమో ఓపెన్ అవుతుంది, 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ 12:30 నుంచి 4 వరకు క్లోజ్ ఉంటుంది అనమాట. 4:30కి ఓపెన్ అవుతుంది, మళ్ళీ 9:30 వరకు ఉంటుంది. సో ప్రేమ్ మందిర్ కూడా ఉంటుంది, కానీ మేమున్న దగ్గర నుండి 14 kilometers ఉంది. 14 kilometersకి దగ్గర 1.5 hour టైమే చూపిస్తుంది మ్యాప్స్లో. సో మేము ఆ టైంకి ఇంకా వెళ్ళి వచ్చేసరికి అది క్లోజే అవుతుంది. ఆల్రెడీ మేము జన్మస్థలం టెంపుల్ దర్శనం అయిపోయినాక అటు పోదాం అనేసరికి 1/2 hour టైమే ఉంది మాకు. ఆల్రెడీ 8:30కి బయటికి వచ్చేసినాం మేము. 9 వరకు అడిగి పోయేది ఎప్పుడు చూసేది ఎప్పుడు అని చెప్పేసి వెళ్ళలే అనమాట ఇంకా. సో అదొకటి మిస్ అయింది. ఇఫ్ పాసిబుల్ రిటర్న్లో ట్రై చేస్తాం, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామన్నా. చాలా బాగుంది అది. ప్రేమ్ మందిర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ 2 మిస్ కాకుండా చూసేయండి ఎవరైనా వస్తే మాత్రం. మేము మిస్ అయినాం. సో అందుకే మరీ చెప్తున్నా, మీరు మిస్ కావద్దని చెప్పేసి. కొంచెం టైం దానికి పక్కకు పెట్టేసి ఆ 2 విజిట్ చేసుకోండి. అటు ఇటు చేసి మళ్ళీ ఇది కూడా ఎక్స్ప్రెస్ వేని ఎక్కిచ్చేసింది. అసలుకైతే ఎక్స్ప్రెస్ వే ఎంటర్ అయ్యేది వేరే దగ్గర నుంచి చూపించింది రోడ్డు. సో మేము ఇప్పుడు ఎక్కింది బృందావన్ ఊర్లో నుండి అనమాట. ఊర్లో నుంచి తీసుకొస్తుంది అని చెప్పేసి వేరే హైవే నుండి వెళ్తుంది అనుకున్నాం, కానీ మళ్ళీ అటు ఇటు చేసి ఇదే ఎక్కేసింది ఎక్స్ప్రెస్ వే. అదేదో ముందే తెలిస్తే ఆ నుంచి ఎక్కుతుండే. మళ్ళీ ఊర్లోకి పోయి అంతా తిరిగేసి ఎక్కినాం. ఇది చూద్దాం అసలు దీన్ని మళ్ళీ టోల్ కట్టేది ఉంటుందా, డైరెక్ట్ ఎగ్జిట్ ఉంటుందా, ఏం తెలియదు. మొత్తానికైతే యమునా ఎక్స్ప్రెస్ హైవేలో అయితే టోల్ అయితే పే చేస్తున్నాం. वो चलेगा तुम्हारी और कौन सी दूसरी ये गाड़ी किधर तक दे रहे एग्जिट? 45 किलोमीटर. किधर है एग्जिट ये? 45 किलोमीटर. 45 किलोमीटर आता. ठीक है థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒక బ్రో అయితే కామెంట్ పెట్టిన అనమాట యూట్యూబ్లో.
చెప్పమని చెప్పిండు అనమాట దాని గురించి. సో వ్లాగ్లో చెప్తే క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. బ్రో నేమ్ వచ్చేసి అజ్మీరా రాకేష్ అంట. హ్యాపీ టు సీ యూ అగైన్ సెకండ్ టైం ఫర్ లదాఖ్ ట్రిప్ బ్రో. ఫస్ట్లీ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ, హ్యాపీ అండ్ థ్రిల్లింగ్ ట్రిప్ బ్రో. వన్ క్వశ్చన్, ఈ లదాఖ్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్, కానీ అందరి దగ్గర అడ్వెంచర్ బైక్స్ అండ్ హై సీసీ బైక్స్ లేక వెళ్ళలేము అని, ప్రాపర్ బైక్ లేక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇలాంటి ట్రిప్స్ని ఒక డ్రీమ్ లాగా ఉండిపోతుంది. సో అలాంటి వాళ్ళకి నువ్వేం సజెషన్ చేస్తావు బ్రో? వాళ్ళ దగ్గర 150cc బైక్స్ ఉంటే లైక్ పల్సర్, యూనికార్న్ అలాంటివి మీద వాళ్ళు వెళ్ళాలంటే వాట్ వాజ్ యువర్ బెస్ట్ సజెషన్? వెళ్ళొచ్చు అంటావా బైక్స్తో? ఒకవేళ వెళ్తే ఏమైనా ఇబ్బంది ఫేస్ చేస్తారా? నెక్స్ట్ బ్లాగ్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని అనుకుంటున్నా బ్రో. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ, వీ ఆల్వేస్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్స్ బ్రో ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చెప్పేస్తా దీనికి సొల్యూషన్ ఏందని. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఏ బండి మీదైనా ట్రావెల్ చేయొచ్చు బ్రో, పెద్ద మ్యాటర్ కాదు అది, పేషెన్స్ మ్యాటర్ అంతే. ఎందుకంటే లోవర్ సీసీ బైక్స్ ఏంటంటే రోజు ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయలేం. కొన్ని కిలోమీటర్స్ డైలీ 500 to 600 అది చాలా ఎక్కువ. ఎందుకంటే చిన్న సీసీ ఇంజన్ కాబట్టి క్లచ్ ప్లేస్ బర్న్ అవుతాయి, ఇంజన్ ఆయిల్ జల్దీ బర్న్ అవుతుంది. సో లిక్విడ్ కూల్ ఇంజన్ సిస్టమ్ ఉండదు కాబట్టి సో ఇంజన్ ఎఫెక్టివ్ పడుతుంది అనమాట. సో లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే ఆరామ్సే ట్రావెల్ చేయొచ్చు ఓపికతోని. సో కంప్లీట్ మీకు బైక్ మీద తిరగాలనే ప్యాషన్ ఉంటేనే ఆ పని చేయండి. లేకుంటే ఇట్లా బయట కనిపిస్తున్నారు ఇప్పుడు బైక్స్ మీద ట్రావెల్ చేస్తున్నారు చాలామంది, టాప్ బాక్స్ పెట్టుకొని లగేజ్ మొత్తం మౌంట్ చేసుకొని ఫుల్ గేర్ అప్ అయ్యి హెల్మెట్ పెట్టుకొని యాక్షన్ కెమెరాస్ పెట్టి ఇట్లా వ్లాగ్స్ కానీ రీల్స్లో కనిపిస్తున్నారు కదా, అట్లా చూసి మాత్రం అస్సలు చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి, అవన్నీ పైసలు వేస్ట్. మీకు జస్ట్ ప్యాషన్ ఉండి బైక్ మీద తిరగాలని ఉంటేనే చేయండి. ట్రావెలింగ్ చేయాలి ఎట్లనో అట్లా అనుకుంటే ట్రైన్, బస్సు, ఫ్లైట్ ఇట్లా ఎక్సెట్రా ఉన్నాయి, అట్లా చేసేయండి అయిపోతుంది. సో లేదు మేము తక్కువ సీసీ బైక్స్ ఉన్నాయి దాని మీద ట్రావెల్ చేస్తామంటే చేసేయండి, నో ప్రాబ్లం. కానీ రైడింగ్ గేర్ కంపల్సరీ యూజ్ చేయండి. షూస్, రైడింగ్ ప్యాంటు, రైడింగ్ జాకెట్, మంచి హెల్మెట్, .EC సర్టిఫైడ్ ఉన్న హెల్మెట్ అయితే యూజ్ చేసేయండి. ఈ కెమెరాస్ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఫస్ట్ అయితే ట్రావెలింగ్ చేసుకోండి, తర్వాతకి అలవాటు అయితే వేసుకోండి. ఎందుకంటే కెమెరా పెట్టుకుంటే అటెన్షన్ మొత్తం మీకు దీనిపైనే ఉంటుంది రోడ్ కంటే ఎక్కువ. సో అలవాటు అయిన తర్వాత వేసుకోండి చేయాలనుకుంటే. లగేజ్ కూడా ఎక్కువ క్యారీ చేయకుండా తక్కువ చేసేయండి. ఏదో టూరిస్ట్ లాగా పోకుండా లోకల్ లాగా తిరుగుతున్నట్టు జస్ట్ బైక్ మీద వెళ్తున్నారు కాబట్టి ప్రాపర్ గేర్ వేరేయండి. సో బడ్జెట్లో ఉంటాయి, మీకు మంచిగా కావాలంటే మంచిగా కూడా ఉంటాయి. లెవెల్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేసుకుంటే మీకు సేఫ్ అనమాట. ఒక 100-120 స్పీడ్లో పడ్డా కూడా మ్యాక్సిమం ఇంజురీస్ కావు. సో నా సజెషన్ వచ్చేసి అదనమాట. అంతే తప్ప ఎవరో చేస్తున్నారు వాళ్ళలాగా నేను తిరగాలి, వాళ్ళలాగా రీల్స్ ఇట్లా వ్లాగ్స్ చేయాలని చెప్పేసి అయితే అస్సలు చేయకండి. నేనైతే దానివల్ల అస్సలు ఎట్లా కంప్లీట్ ప్యాషన్ ఉంది నాకు. నేను 24 hours బైక్ మీద తిరగమన్నా తిరుగుతాను పెట్రోల్ పోస్ట్ ఉంటే మాత్రం. సో అందుకని మేము ఇయర్కి ఒకసారి మనీ సేవ్ చేసుకొని లాంగ్ రైడ్స్ చేస్తాం అనమాట. ఇక షార్ట్ రైడ్స్ అంటే అప్పుడప్పుడు వెళ్తాం. ఇంకా నేను ఏదో వీడియోస్ కోసమే అయితే అసలు ట్రావెలింగ్ చేస్తలేను. నేను ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి చేసినప్పుడే వీడియోస్ పెడతాను నేను, లేకుంటే ప్రతిరోజు వీడియో కోసం తీసుకొని ఏదో ఒక రైడ్కి వెళ్తుండే. సో అట్లా అస్సలు చేయకండి మీరు. అంత టైం వేస్ట్, బడ్జెట్ వేస్ట్, అంత ఆగమే కదా. అంతా బైకింగ్ రావాలంటే కంప్లీట్ ప్యాషన్ ఉండాలి, 100 to 100% ప్యాషన్ ఉండాలి. లేకుంటే చాలా ఫేస్ చేస్తారు. ఎందుకంటే బైక్ ఏ టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు అసలుకి మీకు. నేను వ్లాగ్స్లో చాలా వరకు చూపెట్టాను అసలుకి. ఎందుకంటే నన్నే అంటారు మళ్ళీ తర్వాతకి మీరు ఎన్ని ఉంటాయి, ఎందుకు చేయాలి, అవసరమా అది అని. సో అవన్నీ హైడ్ చేసుకొని మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇట్లా రోడ్ జర్నీ అవన్నీ చూపించే ట్రై చేస్తాను నేను. సో అదనమాట. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నాకు ఈ బైక్ కావాలి, ట్రావెలింగ్ కావాలి, రైడ్స్ చేయాలి ఇష్టం కాబట్టి నాకు పడే తిట్లు, వచ్చే నెగిటివ్ కామెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఏదో కొన్ని ప్రికాషన్స్ని మైండ్లో పెట్టుకొని చేస్తున్నా, అంతే అనమాట. దట్స్ ఇట్. దానికైతే నేను ఇంతే ఆన్సర్ ఇస్తున్నా, ఇంకేం లేదు. సో ఇంకా బైక్ మీద ఎవరైనా ఎట్లనే ట్రావెల్ చేయాలనుకుంటే సేఫర్ ఐడియా అండి. ఎక్కువ స్పీడింగ్స్ చేయకండి, ఎవరినో చూసి మీరు అంత స్పీడ్ కావాలని. మీకు ఎంత కంట్రోల్ చేయాలనుకుంటే అంతే స్పీడ్ ఉండి హెల్మెట్, జాకెట్ అయితే వేర్ చేయండి. రైడింగ్ గేర్ మీకు ఏదైనా కానంత వరకే అదంతా లైట్ అనిపిస్తుంది, ఒక్కోసారి అయితేనే తెలుస్తుంది. కాబట్టి అది కాకముందుకే యూజ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మీరు ఒక్కరే సఫర్ కారు, ఫ్యామిలీ ఉంటుంది, మీరు కావాలనుకున్న వాళ్ళు ఉంటారు. అంత ఈజీ కాదు బైక్స్ మీద ట్రావెల్ చేయాలంటే. ఏ సిచ్యువేషన్లో ఏమవుతుందో తెలియదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉంటే అయిపోతుంది. ఒక 20,000 15,000 మన కావనుకొని ఇన్వెస్ట్ చేస్తే అవి లైఫ్ టైం ఉంటాయి. సో అదనమాట. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఇప్పుడే హైవే నుండి అయితే ఎగ్జిట్ తీసుకున్నాం అనమాట. యమునా ఎక్స్ప్రెస్ వే దిగేసి మళ్ళీ ఏదో నేషనల్ హైవే ఎక్కేసి మళ్ళీ ఎగ్జిట్ తీసుకున్నాం ఊర్లోకి. ఇటు పోతే ఇప్పుడు ఎగ్జిట్ దిగినాక పల్వాల్ వస్తుంది అనమాట.
ఢిల్లీ కూడా ఈ నుంచి ఎగ్జిటింగ్. సో చూడాలి వాళ్ళు ఏడున్నారో ఇంకెంత దూరం ఉందో ఏమో. ఇప్పుడైతే మొత్తం లగేజ్ అయితే పార్సల్ చేసేసినాం అన్న వాళ్ళ తార్లా. సో ఇక్కడికి రాగానే మొత్తం గాలి ద్వారా ఆగం చేసేసింది. అంతా రైన్ కవర్ సెట్ చేసేసినాం, గోపురం కూడా మౌంట్ చేసేసినాం, వినయ్ బ్యాగ్ కూడా తార్లు వేసేసినాం. ఇక ఈ నుంచి పోదాం అనేసరికి వర్షం స్టార్ట్ అయింది చినుకులింగా. మేము కూడా రైన్ గేర్ వేసేసుకున్నాం మొత్తం. ఇంకా షూ అంటే తడిసిన లైట్ ఇంకా. రైటా బ్రో, బాయ్, థ్యాంక్ యూ. రైట్ బ్రో, బాయ్. రైట్ బ్రో, బాయ్. థ్యాంక్ యూ బ్రో, సేమ్ టు యూ. వెల్కమ్ టు ఢిల్లీ గాయ్స్. ఇప్పుడైతే మనం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. అన్న వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఢిల్లీ అంతా ట్రాఫిక్ మయం, మొత్తం ఆగమాగం ట్రాఫిక్ ఉంది అసలుకి. ఇంకా అదృష్టం బాగుండి వర్షం పడ్డది, చల్లగా ఉంది మంచిగా, లేకుంటే ఎండకు పులుసు కారుతుండే. మొత్తానికైతే ఎయిర్పోర్ట్ రోడ్ పెట్టుకొని వస్తే ఏమో టన్నెల్కి అయితే పట్టుకొని వచ్చింది ఇది. మనకి ఇంకా 10 minutes 6 kilometers అయితే ఉన్నదన్నమాట ఎయిర్పోర్ట్. టెర్మినల్ 2కి వెళ్ళాలి ఇప్పుడు. అనిపించేసిండు అన్న. ఫోన్ కట్ చేయి. ఏ వెల్కమ్ టు న్యూఢిల్లీ. వచ్చేసాయి ఇక, ఎంతసేపు తీసావు కానీ. వెల్కమ్ టు న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ చెప్పు ఫస్ట్. ఎట్లా, దేనికోసం? రైడ్ కాదు, ఫ్లైట్ ఎక్కినావు నా పేరు మీద. లగేజ్ కూడా మొత్తం అయితే మౌంట్ చేసేసాం అనమాట. బాయ్స్ ఇద్దరు అడ్వెంచర్ 250 డ్రాగన్ ఎక్కేసినారు, ఫుల్లీ లోడెడ్ అడ్వెంచర్ 250. మనకి ఎయిర్పోర్ట్ నుండే ఇప్పుడు ద్వారకా ఎక్స్ప్రెస్ వేనో ఇది వస్తుందంట. ఇటు నుండి చండీగఢ్ హైవే వెళ్ళిపోవచ్చు మనం. సో ఈరోజు ఎంత వీలైతే అంతవరకు అయితే వెళ్దాం. వెల్కమ్ టు ద్వారకా ఎక్స్ప్రెస్ వే, చండీగఢ్ హైవే. మొత్తం రీక్లో షెడ్ వేసి వాడేసారు దీంట్లో. బాబా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాయ్ వెల్కమ్స్ యూ, థ్యాంక్ యూ. ఈ టన్నెల్లోకి వెళ్ళి పోతుంటే మాత్రం మంటలకి వెళ్ళి పోయినట్టు ఉంది అసలుకి. అంత వేడి ఉంది. ఎంత దూరం ఉంటుందో తెలియదు కానీ క్రేజీ అసలుకి. మొత్తం ఆర్కిటెక్చర్ కూడా వస్తుంది చూడండి ఒకసారి సైడింగ్గా. ఇప్పుడైతే ఫ్యూయల్ స్టాప్ కోసం అయితే ఎగ్జిట్ అయినాం హైవే నుండి. మళ్ళీ మధ్యలో ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. ఆల్రెడీ అందరి దాంట్లో రేంజ్ నెలకి వచ్చేసింది అనమాట. रुको रुको, अरे हाँ ठीक है नो प्रॉब्लम. इधर होटल नहीं तो ढाबा है शाम में. 18 किलोमीटर जाना खाने के लिए. हाँ मुरथल. ऐसे तो लोकल मिल जाएगा यहाँ पर. नॉर्मल. हाँ नॉर्मल यहाँ मिल जाएगा. हाँ 500 मीटर पे फ्लाईओवर के नीचे. ठीक है, नीचे से जाना आप. 1200 పట్టింది. 11.75 అంటే ఇంకా 4 లీటర్స్ ఉంది. సో చండీగఢ్ వెళ్ళే మధ్యలో హర్యానా దగ్గర అయితే డాబాలు అయితే స్టాప్ తీసుకున్నాం ఫుడ్ కోసం. థాలీ అంట ఇది 200. పప్పు, ఆలు, పన్నీర్, రైతా, ఇవి రోటీలు, బటర్ నాన్స్, బటర్ రోటీ, మొత్తం గేర్ ఆయిల్ పోసింది గాయస్ ఇలా. ఎట్లుంది బాయ్? బాయ్ న్యూస్ జాయింట్ చెప్పేసాయి, కొత్త వచ్చిన కోడిపిల్ల రైల్లా. ఇది చూడు గాగా అయితే లేకుంటే. వీరిద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు కదా జంట కవులు. కాంబినేషన్ చూడు, బ్లాక్ అండ్ వైట్ ఆపోజిట్ వద్దొద్దు. సో గైస్ ఎట్లుందన్నా? ఇది కొంచెం గేర్ ఆయిల్ పోసినట్టుంది, కొంచెం ఎల్లో కలర్లో ఉంది. 200% గేర్ ఆయిల్ అది. క్యాషువల్ బాయ్ నువ్వేం ఆర్డర్ చెప్పినావు? సేమ్ తాలియేనా? ఒకటే చేయి కనిపిస్తుంది, తేడా చూడండి గాయస్. శ్రీనాథ్ అన్న గట్టి కొడుతున్నాడు. 20W40 ఉంది అది మొత్తం. 20W50 అంటే గైస్ ఫుల్లీ సింథటిక్. అగో ఏ కేజీ ఇది? ఇప్పుడే 200 కిలోమీటర్ రైడ్ పోయి వచ్చింది ఆయిల్ మొత్తం బర్న్ అయిపోయింది. సో ఇది రోటీలు తిన్నాక అయితే మనకి రైస్ వస్తుంది. తిన్న తర్వాతకి గోపురవేలో కలుసుకుందాం. టేస్ట్ ఎట్లుందో అప్పుడు చెప్పేస్తా. ఏమంటారు? అంతే. మనకి తాళీలు ఇచ్చే రైస్ ఇంత చాలా పెద్ద గిన్నె అమ్మ. ఇదంతా తింటామా? ఒక్కొక్క దాంట్లో ఒక్కటి సరిపోతుంది మనకి నలుగురికి. మిగతా రిటర్న్ ఇచ్చేద్దాం. అంతే. ఎవరు తింటాడు? తింటుంది అయిపోతాం.
ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా? ఒక్క స్పూన్ మస్తు మనకి ఇలా ఓ చాలా ఎక్కువ అవుతుంది. ఏంది అంతరిక్ష దాబా అంట. థాలీ తిన్నాం 200 రూపీస్. సో క్యాలిక్యులేట్ చేసాం అనమాట. రోటీ తింటే ఒక్కొక్కరం 5 తింటాం. సో అదే 400 అవుతాయి. కర్రీ మళ్ళీ 200, సేమ్ అదే 800 900 అవుతున్నాయి అందరు కలిపి. సో ఇదైతే పర్ పర్సన్ 200 అనమాట. థాలీ తినేసినాం, డన్ అయిపోయింది. సో ఇప్పుడైతే మన బాయ్స్కి అయితే నిద్ర వస్తుందంట. సో ఈరోజు మొత్తం ఆగమామ అయిపోయినాం కాబట్టి నాకు యాక్చువల్లీ ఈరోజు కొట్టాలని ఉండే చండీగఢ్, కానీ వీళ్ళకి నిద్ర వస్తుందని చెప్పేసి స్టే తీసుకుందాం అంటున్నారు. స్టే మీన్స్ లైక్ పెట్రోల్ పంప్. అజ్జా ఈ కార్ అనేది మొత్తం ఎట్లా గుద్దుకోయింది? పోలీస్ అంట. మొత్తం వెనకాల మొత్తం డొల్ల. అయ్యా ఎవ్వరు లేరు, ఇప్పుడే అయినట్టుంది అది. మనకు హర్యానా లోపల అయితే సరైట్ మనకు హర్యానా హైవేలో అయితే మంచి బంక్ అయితే దొరికింది స్టే కోసం. ప్లేస్ అయితే చాలా ఉంది. బంక్ ఆడవరకే ఉంది. ఈ చెట్ల నుండి ఇక్కడ వరకు ఖాళీ ఉంది. బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఇంకా వినేవాళ్ళు కూడా వస్తున్నారు, వెనకాల ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు రాగానే టెంట్ అయితే టెంట్, లేకుంటే నార్మల్గా అయితే నార్మల్గా అనుకుంటాం మ్యాచ్ చేసుకొని. సో లెట్స్ సీ. ఈరోజు మాత్రం సుకూన్ ఉంది, మంచిగా చెట్ల కింద మంచిగా ఉంది సెట్. ఈరోజు ఇరికిరుకు లేదు, మంచిగా. మెయిన్ ఏంటంటే మనకి ఏ పెట్రోల్ బంక్ దగ్గరైనా సౌండ్లు వస్తూ ఉంటాయి, హైవే సౌండ్స్, మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇదే ఒక వెనకలకు ఉంది మంచిగా. సో రైట్, మళ్ళీ మార్నింగ్ జల్దీ వేసిపోదాం ఇంకా. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో డన్. ఈరోజు అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బై బాయ్. The next morning. మనం హర్యానా నుండి స్టార్ట్ అవుతున్నాం అనమాట. నైట్ వచ్చేసి ఇదే బంక్లో స్టే చేసినాం మనం. సో టువర్డ్స్ ఈరోజు అయితే నార్కండ్ వెళ్ళాలన్నమాట. మనకు చండీగఢ్ వచ్చేసి 200 ఉందన్నమాట. ఇక్కడ నుండి హర్యానా నుండి నార్కండ్ 357 367 ఉంది. సో ఆడ వరకు రీచ్ అయిపోతే ఆడి స్టే అనమాట ఈరోజు. ఇంకా లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయాలి. ఈరోజు మార్నింగ్ 5:20కే లేచినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఫస్ట్ టైం అనమాట ఇంత జల్దీ లేచినాం. అసలు లేకపోతుండే కానీ వర్షం వచ్చింది. వర్షం రావడం వల్ల మేము టెంట్కి రైన్ కవర్ వేయలేదు, జాకెట్స్ అవన్నీ బయటనే ఉన్నాయి. సో ఎమ్మటే పెట్రోల్ పంప్ కిందకి వెళ్ళిపోయి లగేజ్ అంతా మౌంట్ చేసేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయ్యేసి బైక్స్కి అయితే చైన్ లూప్స్ కూడా వేసేసుకున్నాం. కోల్డ్ స్టార్ట్ అయితే పెట్టేసినాం. ఒక 5 minutesలో లెట్స్ గో స్టార్ట్ అయిపోవడమే. ఇంకా ఇప్పుడైతే లైట్గా టీ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఎట్లా టీ తాగాం కాబట్టి నేను కురుకురే తిన్నా, వీళ్ళు టీ తాగినారు. సో మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇంతటితో అయిపోయింది అనమాట. ఇంకో బాగా అయితే టీ కూడా తాగాలి మహేష్ అన్న. సో మళ్ళీ ఏమైనా బ్రేక్ తీసుకుంటారో ఏందో తెలియదు నాకు. అసలే మెంటల్ లేస్తుంది. 200 kilometers నాన్ స్టాప్ కొడదామని చెప్పేసిన ఇంటర్లేరీలో. ఈరోజు వెదర్ మొత్తం ఇట్లానే ఉంటే మాత్రం ఇచ్చి పడేయచ్చు, మంచిగా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు సాయంత్రం నైట్ వరకు. మొత్తం హెక్టిక్ అనిపించదు అనమాట వెదర్ కూల్ ఉంటే. ఈ ఎండ కొడుతుంటే పిచ్చిలు వేస్తుంది మొత్తం. మేము కొట్టుడికి నట్లనే లూజ్ అయిపోతున్నాయి. ఎల్ఎన్కీలు టైట్ కూడా అయితే లేవు. ఈడంగా బోల్టే లూజ్ అయింది. చిన్న పానా ఉందా 10 నెంబర్ది, లాక్ నట్లు కూడా లూజ్ అయిపోయినాయి బాయ్. ఒక పానా అయ్యావా చిన్నది. టిటిడిన్ చండీగఢ్ వచ్చేసి అయితే లంచ్ చేసినాం ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ ముందు లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే సిమ్లా రూట్ నుండి నార్కండా దగ్గర ముందు డైవర్షన్ తీసుకుంటే స్పిటి కొడతాం అనమాట సిమ్లా మీద నుండి. సో డెస్టినేషన్ అయితే నార్కండా పెట్టుకున్నాం. 5 hours చూపిస్తుంది. ఈవినింగ్ వరకు ఎంతైతే అంతవరకు వెళ్తాం అనమాట. సో మన వినయ్ ఇంకా మహేష్ అన్న అయితే లదాఖ్ వెళ్తున్నారనమాట. ఈ నుండి జమ్మూ, శ్రీనగర్, కార్గిల్ అట్లా లదాఖ్ వెళ్ళిపోతున్నారు. చిన్న ప్రాబ్లం వల్ల సిచ్యువేషన్ పోవాల్సి వస్తుంది. ఏం వదిలేసిపోవట్లేదు ఒకరికొకరం రైడ్ మధ్యలో. సో తప్పని సిచ్యువేషన్ కాబట్టి వెళ్తున్నారనమాట వాళ్ళు. సో ఇన్ కేస్ మా స్పిటి జాన్స్కర్ జల్దీ అయిపోతే వీళ్ళని మళ్ళీ లదాఖ్లో కలుస్తాం, లేకుంటే ఇంటికి వెళ్ళినాకన్నా ఇంకా. సో అదనమాట. ఇప్పటివరకు అయితే నో ప్రాబ్లం, నో ఇష్యూస్. సో ఇంకేం ప్రాబ్లం లేదు. అన్న ఆల్రెడీ వెళ్ళిన కాబట్టి అన్న యూస్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరు ఒకటే బండి మీద వెళ్తున్నారు. నేను సత్య స్పిటి అయితే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ సీ ఇంకా. రైటా, జాగ్రత్త. మరి ఏమైనా ఉంటే ముందే ఫోన్ చేయి, ఏమైనా ఉంటే చెప్పు, సరేనా? సైలెంట్గా ఉండక అట్లనే జాగ్రత్త. పోరి తొందర ఏం ఎక్కువ ఏం జల్దీ పోవాలని చెప్పి మాట్లాడతా. రేపు నైట్ స్టే తీసుకున్నాక మాట్లాడతా. జాగ్రత్త పోండి. నిదానంగానే ఓపికన్నంత వరకు కంప్లీట్ చేసుకోర్రి. ఏమైనా రిస్క్ అనిపిస్తే వెళ్ళిపోండి, తర్వాత కానీ చేయొచ్చు రైడ్.
సరేనా? బండి చూసుకోరు, ఏమైనా ప్రాబ్లం రాకముందుకే. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఎమ్మటే చూపించుకోరు, లేలే మెకానిక్ సెంటర్ ఉంటుంది. సరేనా? అప్డేట్ చేస్తుండరు, ఫోన్ చేసి సాయంత్రం ఉదయం అట్లా. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ సేఫ్ రైడ్. జాగ్రత్తగా పోయిరండి, ఓపిక ఉన్నంత వరకు మంచిగా తిరిగేసి రండి. ఒకవేళ ఇన్ కేస్ జల్దీ అయిపోతే అక్కడ కలుస్తాం. ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. ఫస్ట్ సిమ్ తీసుకోరు జమ్ముకు పోయినాక. మీరు కూడా ఫోన్ చేస్తుండండి సరేనా? జాగ్రత్త, లగేజ్ ఎక్కువ ఉంది చూసుకొని పోండి. లేకపోయినాక ఎవరితోనో ఒకరితో మాట్లాడిపించి ఆడ పెట్టేద్దాం లగేజ్. అమ్మా చెప్పాలంటే అసలు నాకే బాధ అవుతుంది అసలుకి. ఎన్నో హోప్స్ పెట్టుకొని అసలుకి కలిసి రైడ్ చేద్దాం అనుకున్నాం, కానీ సిచ్యువేషన్ ఇట్లా వస్తుంది అనుకోలే అసలుకి. టైం బ్యాడ్ అంతే, ఏం చేస్తాం ఇంకా. అసలుకి వచ్చేదాకా మస్తు అంటే మస్తు రీల్స్ పంపించుకున్నాం ఇట్లా రీక్రియేట్ చేద్దామని. నాకు అసలుకి ఏం మాట్లాడాలో తెలుస్తలే అసలుకి, బాధ చూస్తుంటే. ఏం చేయలేకపోతున్నాం, అది అనుకున్నా కూడా కాని పరిస్థితి అసలుకి. రైడ్ మంచిగా ఎంజాయ్ చేద్దాం, మొత్తం అన్నీ సెటప్ చేసుకొని వచ్చేస్తాం, కానీ ఇట్లా అయిపోయింది ఇక. సో ఏది జరిగినా మన మంచికి అనుకొని కొంచెం హార్డ్ డెసిషన్ తీసుకొని మూవ్ అవుతున్నాం అంతే, ఇంకా ఏం లేదు. ఐ హోప్ మీరు అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. వినయ్ వీడియోస్లో అయితే అప్డేట్ చేశాడనమాట ఎందుకు లదాఖ్ పోవాల్సి వస్తుంది ఏందనేది అయితే. సో ఇక కొంచెం ప్రాబ్లం వల్ల అటు వెళ్ళిపోతున్నాడు, ఇంకా డేస్ కూడా ఎక్కువ టైం లేకుండా ఉండే వినయ్కి. సో అదే అనమాట మ్యాటర్. చండీగఢ్ నుంచి సిమ్లాకి డైవర్షన్ అనమాట ఈ రూట్. సో మనకి ఇక్కడ నుండి నార్కండకి 169 కిలోమీటర్స్ ఉంది, 4 hours 57 minutes చూపిస్తుంది. ఇది ఒక్కరోజు అయితే మనకి ఎండతోని ఒక పని అయిపోతుంది. రేపటి నుండి ప్రశాంతంగా తిరగచ్చు. ఇంకా ఎందుకో లైట్గా మన రైడ్ వైబ్స్ స్టార్ట్ అయినట్టు కొడుతున్నాయి. సేన ఘాట్ రోడ్డు మొదలైంది, ఎదురుగా పక్కన మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఆహా, ఇక మొదలెడదామా? ఇంకా కనిపిస్తుంది ఎదురుగా మౌంటైన్, అంటే కొంచెం మొత్తం ఫాగ్తో ఉంది, అది ఎండ కొడుతుంది మాకేమి. ఆడేమో ఫాగ్ కనిపిస్తుంది మొత్తం. ఇటు సైడ్ మౌంటైనే చూద్దాం. మనకి ఇప్పుడు సిమ్లా దగ్గరలోనే ఉంది, 90 kilometers ఏమో ఉంది సిమ్లా. ఇడికెళ్ళి దగ్గర పోయినాక చూద్దాం ఆడ ఎట్లుంటుందో సిచ్యువేషన్. అనుకుంటూనే ఉన్నా, చూసినారుగా. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఏంది కొండలు వస్తున్నాయి, ఘాట్ రోడ్ ఉంది అని అనుకుంటున్నా ఉన్నా, ఇట్లా హిమాచల్ ప్రదేశ్ వెల్కమ్ చెప్పేసింది గ్యాప్లో. ఫస్ట్ నేను యాప్ చూసి ఏదో అనుకున్నా, దగ్గరికి వచ్చినాక అర్థమైంది హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం అని. యా, ఫైనల్లీ స్టెప్డ్ ఇంటూ హిమాచల్ ప్రదేశ్. ఇంతకుముందుకేమో అంతా తిరిగి వచ్చి హిమాచల్లోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు ఫస్టే హిమాచల్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. లాస్ట్ టైం లదాఖ్ వచ్చినప్పుడు జమ్మూ నుండి వెళ్ళాం కాబట్టి లాస్ట్కి మనాలికి వచ్చినాం హిమాచల్ ప్రదేశ్కి. సో ఇప్పుడు రివర్స్. ఈ అడ్వెంచర్తోని ఘాట్ రోడ్స్, అడ్వెంచర్ ఆఫ్ రోడ్స్, ఆహా ఇచ్చి పడేద్దాం. ఇంకా మెయిన్ డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటంటే లగేజ్ టాప్ బాక్స్తో వచ్చింది బాధ. మనం ఎంత హార్డ్గా ఎత్తేస్తే అంత డ్యామేజ్ అవుతుంది. అది టాప్ బాక్స్ డ్యామేజ్ కాదు కానీ టాప్ ర్యాక్, ఈ మౌంట్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి అనమాట. అది బాధ. బ్యాగ్స్తో ఉంటే లైట్ బాబా సుకూన్ ఉంది గాయస్ ఘాట్ రోడ్లో పోతుంటే. సెట్. లాస్ట్ టైం లదాఖ్ వచ్చి ఇంటికి వెళ్ళినప్పటి నుండి అనుకునేది అడ్వెంచర్ బైక్ కొనాలి, ఇక్కడికి రావాలి, ఘాట్ రోడ్స్, మౌంటైన్స్, ఆఫ్ రోడ్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలని చెప్పేసి. ఫైనల్లీ ద డే హ్యాస్ స్టార్టెడ్. ఏ ట్రిప్కి వెళ్ళినా రిగ్రెట్ అవుతామేమో కానీ మౌంటైన్స్ ఉన్న ట్రిప్కి వెళ్తే మాత్రం అస్సలు రిగ్రెట్ కాము. ఎందుకంటే మనకి వ్యూ పాయింట్స్ కంటే, చూడాల్సిన ప్లేసెస్ కంటే జర్నీయే మస్తు క్రేజీ ఉంటుంది అసలుకి. ఇంకా అంటే బైక్ మీద వెళ్ళేటోళ్ళకి మాత్రమే ఆ ఫీల్ తెలుస్తుంది. ఎందుకంటే కార్లోనో బస్సులో వెళ్తే తోలే డ్రైవర్కి ఫీల్ ఉంటుంది కానీ కూర్చున్న వాళ్ళకి అంత ఉండదు. ఇంకా అబ్బా ఈయన ఇంత పెద్ద లోయలు ఉన్నాయి, ఇంకా ముందు ఎన్ని ఉంటాయో ఏమో. పద నేను హైవేలా అంత ఎంజాయ్ చేస్తానో లేదో తెలియదు కానీ ఘాట్ రోడ్లో మాత్రం సుకూన్సే ట్రావెల్ చేసి ఎన్ని కిలోమీటర్స్ అయినా పర్లేదు నాకు. బాబా ఏమన్నా కార్నరింగ్ అవుతుంది దీంతోని. మనం అయితే ఫ్యూయల్ స్టాప్ తీసుకుందాం. ఇంకా 90 రేంజ్ ఉంది కానీ ఈ ఘాట్ రోడ్లో ఏడ బంకులు ఉంటాయి ఏందో తెలియదు. మళ్ళీ మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు ఫ్యూయల్ అప్ చేసుకోవాలి. ఫుల్ ట్యాంక్. कितने है इधर लीटर? 101. 101.39 ఉంది గైస్.
సో ఇప్పుడైతే మేము టువర్డ్స్ షిమ్లాకి అయితే సోలాన్ నుంచి వెళ్తున్నాం. ఇది అయితే కొంచెం సిటీ లాగానే పెద్దగానే ఉంది, స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సిటీ అనుకుంటా నాకు తెలిసి, పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా సిమ్లాకి వచ్చేసి 51 కిలోమీటర్స్ ఉన్నది. సో మనకి ఇంకా సిమ్లా 20 కిలోమీటర్స్ ఉందన్నమాట. అప్పటి లోపల ఇక్కడ చిన్న షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, చినుకులు పడుతున్నాయని. అట్లనే రైన్ గేర్ అయితే వేసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మాకేం అర్థం అవుతలే ఫస్ట్ అసలు. ఇప్పుడు షిమ్లాలో స్టే చేయాలా లేకుంటే నార్కండా పోవాలా అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు అంటే షిమ్లాలో రూమ్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, సీజన్గా కొంచెం రష్ ఉందన్నమాట. ఎట్లా మనం వెళ్ళే స్పిటీ కాబట్టి ఇంకో 2 అవర్స్ పడుతుంది. టైం 4:45 అవుతుంది. 7-8 వరకు వెళ్ళినా సెట్ అనమాట నార్కండ్కి. వర్షం పడుతుంది టంటా. ఈ ఘాట్ రోడ్లో వర్షం అంటే మామూలు విషయం కాదు అసలుకి, డేంజర్. రావడంతోనే మనకి షిమ్లా వర్షంతో వెల్కమ్ చెప్తుంది అనమాట. మొత్తానికి మనకి షిమ్లా ఎంటర్ అవుతుంటే ఒక 2 కిలోమీటర్స్ నుంచి అంత ట్రాఫిక్ ఇట్లా ఉంది. ఒక్క బస్సు కార్ ఏది కలుగుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంటే నా గోప్రో కూడా పనిచేసేలే అసలుకి. టర్న్ ఆఫ్. హాయ్ బోలో. Hi guys. నైస్ టు మీట్ యూ. Thank you. Welcome. All the best. థ్యాంక్ యూ. All the best, right, brother? షూర్. Okay, bye. బాయ్. సో ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి. బాబా క్లౌడ్స్ కూడా పైకి వస్తున్నాయి. బాబా क्रेजी. नहीं अमृतसर, इधर से स्पीटी से मनाली. अच्छा, मनाली से जानसकर से ले. ये कितने की एवरेज देती है? माइलेज 25 to 30. 25 की स्पीड हाई कितनी देती है? मैं तो 170 चला लिए. 170. हाँ 05. ठीक है बाय. ఫస్ట్ ఈ ట్రిప్ అయిన రోజులు నా ఇంట్రోవర్ట్నెస్ని అటు పక్కకు పడేసి కొంచెం ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉండడానికి ట్రై చేయాలి. మాట్లాడాలి స్ట్రేంజర్స్తోనే, అంత మంచిగా అనిపిస్తుంది. బా క్రేజీ అసలుకి. ఫస్ట్ రోజే ఇంత ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. కెమెరాలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు వ్యూస్ మాత్రం. పైన చూడండి ఒకసారి. బాబా క్రేజీ. ఒక్కసారి ఆలోచించండి, ఫస్ట్ రోజే ఇట్లుందంటే నెక్స్ట్ అప్కమింగ్ డేస్ చూసుకోండి జాగ్రత్త, మళ్ళీ పిచ్చలు అయిపోతారు వ్యూస్ చూసి. ఇంకా మనకి నార్కండా 1 అవర్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి దారిలోనైతే హోమ్ స్టేస్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ప్రైస్ కనుక్కుందాం. ఇన్ కేస్ నాకైనా ఇప్పుడు తక్కువ బడ్జెట్లు ఉంటే ఇన్నే తీసుకుంటే బెటర్, లేకుంటే మీకు ఎవరికైనా అవసరం వస్తుంది కాబట్టి అడుగుదామని వెళ్తున్నాం మన హోమ్ స్టే. బాబా ఒకసారి పైకి చూడండి ఎట్లుందో రోడ్ పైన. मिल जाएगा सर. कितना? दो लोग है. 2 लोग हैं. हाँ आ जाओ, रूम देख लो. మెంటల్ ఉంది బాయ్ దారి, మొత్తం వేరే ఉంది దారి. कल भी आपके ही बंदे थे रुके मेरे पास. हाँ इसलिए हम लोग को दिक्का थोड़ा. అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది బాయ్, క్రేజీ. కానీ లగేజ్ తీసుకోవడం పెద్ద టాస్కే మనకి. బా వ్యూ చూడండి ఒకసారి. एप्पल चेरी. आपका ही है ये? हाँ जी अपना. एप्पल्स है उसको? ये घर अपना. ये एप्पल है, ये चेरी है, ये आड़ू है, वो लगा लाल. उधर जा सकता? क्यों नहीं जा सकता? एप्पल्स है उसको? हाँ. है एप्पल्स? एप्पल है ही तो इतना हो गया. खा सकता? नहीं अभी तो देख सकता जाके? इतना बड़ा जब होगा अगस्त में. अगस्त में इतना बड़ा होगा. वो पूरा कवर बन के से वो एप्पल. एप्पल ये कवर पता क्या ओला था ना जो. हाँ ओला हाँ इसलिए ढका. हाँ. नीट एंड क्लीन रूम बढ़िया. అమ్మా ఇంత పెద్దగా ఉంది. ఏ 2 मेंबर को ज़्यादा होता ना? 2 नंबर के लिए 2 मेंबर के लिए नहीं है. 2 लोग के लिए? 2 लोग
के लिए चलेगा, नहीं तो ऐसा होता ना रेट आपको वही कम लगाएंगे, जो ये 2200-2500 का है आपको 1500 का लगाएंगे। 1000 రూపాయలు పుస్తకం తీసుకుందాం. हाँ, కిतना 1500 ये रूम भाई 2500 का है ना, हाँ आप 2 ही बंदे तो आपको 1500 का लगेगा। 1000 को दे दो ना. नहीं सर 1000 वाला तो सिंगल रूम देता हूँ, कोई बताओ एक बार. फिर वो 2 रूम है ना, सिंगल ही दे दूंगा अंदर वाला, 3000 करूँगा, पर चलो कोई बात नहीं। అయితే రిక్వెస్ట్ చేస్తే మనకి ఈ రూమ్ అయితే 1000కి ఇచ్చేసిన అనమాట. సో ఇక ఇద్దరమే ఉన్నాం కాబట్టి 1000కి ఇవ్వండి అని చెప్పేసి సెటిల్మెంట్ చేసేసినాం. అట్లా మన సెటిల్మెంట్ ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా సెటిల్మెంట్ రేపు 12 o'clock వరకు అప్పటిదాకా ఎందుకు ఉంటాం మనం. వెళ్ళిపోతాము. सुबह में चल जाते हैं अंकुल 8 बजे तक. ఈ నుంచి కిందికి పోదాం యాపిల్. సెట్ పార్కింగ్. సో గైస్ రూమ్లోకి అయితే వచ్చేసినాం, లగేజ్ అంతా తెచ్చేసుకున్నాం. స్నానం చేయాలి ఇంకా. సో మనకి ఇంకొక 1 hour అయితే 8 అవుతుంది. డిన్నర్ పెడతారనమాట, హోమ్ స్టే ఫుడ్ డే వాళ్ళదే. సో రైట్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.